సరే ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం దాని మీద నెటిజన్స్ ఏదైతే వాళ్ళు ఉన్నారో విరుచుకుపడుతున్నారు, చాలా వరకు ఫైర్ అవుతున్నవి మనం చూస్తున్నాం. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి, కరుణాకర్ రెడ్డి గారు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళలో ఇంటలెక్చువల్గా ఉంటారు. మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్. సరే, ఆయన క్రిస్టియనా లేకపోతే హిందువా అనేది ఒక డిస్ప్యూట్ నడుస్తూ ఉంటుంది ఆయన మీద ఎప్పుడు కూడా. కానీ ఆయన మాత్రం నేను హిందువునే అని చెప్తుంటారు. మరి హిందూ అయినప్పుడు మీ కుమార్తెల్ని ఎందుకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసామని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఆ వివాదం నడుమ ఆయన అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా చేశారు ఆయన. ఆయన కొంచెం పద్ధతిగా మాట్లాడే వాళ్ళల్లో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకోవచ్చు. కొంచెం పద్ధతిగా మాట్లాడతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్లస్ ఇంటలెక్చువల్గా కూడా మాట్లాడతారు. వామపక్ష భాజాలం కూడా ఉంటుంది ఆయనకి. అందువల్ల కొంచెం ఆయన పట్ల గౌరవం ఉంటుంది ఎక్కువగా. అయితే పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్ళి తిరుమల దర్శనం తర్వాత తిరుపతిలో వారాహి సభ పెట్టి వారాహి సభలో వారాహి డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. డిక్లరేషన్లో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, దాని ప్రాశస్త్యం గురించి, నెయ్యి కల్తీ గురించి, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడేదానికి తాను వెనకాడనని, సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మానికి ఒకవేళ ఏదైనా అవమానం జరిగినా లేదు అపప్రద జరిగినా ఖచ్చితంగా నేను ముందుంటాను, నేను పోరాడతాను, మీరు కూడా ధైర్యం చేసి పోరాటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన ఏదో ఒక దిశానిర్దేశం చేశారు అక్కడ ఆయన అభిమానులకి. ఈ వారాహి డిక్లరేషన్ అనౌన్స్ చేసిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే తిరుపతిలో జరిగింది ఆ సభ కాబట్టి బహుశా తిరుపతి లీడర్లే రెస్పాండ్ కావాలనుకున్నారో ఏమో, ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి వారాహి డిక్లరేషను లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ మీద ఆయన విమర్శించినా, అభ్యంతరం పెట్టినా, లేదంటే తప్పు పట్టినా ఎవరు పెద్దగా కరుణాకర్ రెడ్డి గారిని పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల గురించి ఆయన ప్రస్తావన చేశారు. ప్రస్తావన చేసి వాళ్ళ ప్రైవేటు జీవితంలోకి, వాళ్ళ ఇంట్లో వ్యవహారాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు కరుణాకర్ రెడ్డి గారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నెట్జన్లు ఇరుచుకుపడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారి మీద. ఏం మాట్లాడారు అని అంటే, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదో ప్రాయశ్చిత్త దీక్షలో ఏదో చేశారు. ప్రాయశ్చిత్త దీక్షలు చేసి నెయ్యి కల్తీకి సంబంధించి తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, దాంట్లో ఆ తప్పుని క్షమించు దేవుడా అని చెప్పేసి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు చేసి ఆ ప్రాయశ్చిత్త దీక్షను అక్కడ విరమించారు. తిరుమలలో విరమించి స్వామివారి దర్శనం చేసుకోవడానికి తన కుమార్తెలతోటి వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్, సో క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు పాటిస్తారు కాబట్టి డిక్లరేషన్ ఇప్పించారు కుమార్తెలతోటి డిక్లరేషన్ ఇప్పించారు. ఈ పాయింట్ దగ్గర ఆయన ప్రశ్నించారు, కుమార్తెలతో డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ఇప్పించారు, ఇన్ని రోజుల పాటు మీరు ఎందుకు కాముకున్నారు? సాధారణంగా హిందూ సనాతన ధర్మం ప్రకారం పుట్టినటువంటి 9వ నెలలోనో లేదా 11వ నెలలోనో తల వెంట్రుకలు, తల నీలాలు సమర్పిస్తారు కదా, మరి అప్పుడు లేనటువంటి సనాతన ధర్మ పద్ధతి ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తలనీలాలకి డిక్లరేషన్కి వాస్తవంగా సంబంధం లేదు, కానీ మోకాలికి బోడిగుండుకి ముడేసినట్టు కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల విషయంలో వాళ్ళ డిక్లరేషన్కను వాళ్ళ తలనీలాలకి ముడేసి మాట్లాడారు. మీరు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు అయితే, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అయితే మీరు మీ పిల్లలకి తలనీలాలు 9వ నెలలోను 11వ నెలలో ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళ చేత ఎందుకు డిక్లరేషన్ ఇప్పిస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్ ఆయన రైజ్ చేశారు. అసలు వాళ్ళు తలనీలాలు ఇవ్వకపోవడానికి డిక్లరేషన్ సంబంధం లేదు. ఇప్పుడు ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మొన్న ఎందుకు డిక్లరేషన్ ఇవ్వమని చెప్పేసి మీరు అడిగారు? ఆయన క్రిస్టియన్ కాబట్టి, క్రిస్టియన్ మత పద్ధతులను అనుసరిస్తున్నారు కాబట్టి డిక్లరేషన్ అడిగారు ఆయన్ని, లేదంటే అడగరు కదా ఎవరు.
తలనెలలేమని చెప్పి ఎవరు అడగరు కదా. అవును సార్. అది ఎవరెవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషనే కాదు తలనెలలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఎవరు అడగలేదు కదా. లేదు జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, నేను హిందువుని అని చెప్పి చెప్పుకున్నా పంపిస్తారు. ఆయన క్రిస్టియన్ అని చెప్తున్నారు కదా, నేను క్రిస్టియన్ మత పద్ధతుల ప్రకారం మా ఇంట్లో వాళ్ళందరూ క్రిస్టియన్ ఆచారాన్ని పాటిస్తున్నానని చెప్పి చెప్తున్నారు కదా, దానికి తగిన విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఇడుపులపై వెళ్తున్నారు. ఇడుపులపై వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు, అంతే కదా. అదేం సనాతన ధర్మంలో అట్టేం చెప్పలేదు కదా. బైబిల్ చదువుతున్నారు, బైబిల్ సందేశాన్ని వింటున్నారు, తప్పులేదు. అది ఎవరి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. అయితే ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళు కూడా అనుసరించినటువంటి డిక్లరేషన్ని తిరుమల శ్రీవారి దర్శనం కోసం అన్యమతస్తులు పాటించాలి, అది నువ్వు ఎందుకు పాటించవు అని అడిగారు ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపో, డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి ఎన్నిసార్లు అయినా వెళ్ళు, ఎవరు అడగరు కదా. కానీ నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత సుప్రీంకోర్టు సీజే వచ్చారు కదా దర్శనానికి. అదే రోజు ఈయన తిరుమలకు వస్తాననే రోజు సుప్రీంకోర్టు సీజే వచ్చారు, ఆయనతో పాటు అనేక మంది వచ్చారు దర్శనానికి. వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తన పిల్లలు క్రైస్తవాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి డిక్లరేషన్ ఇప్పించి దర్శనానికి తీసుకెళ్లారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అన్నారు. అది ఆయన డిక్లరేషన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. ఎవరైతే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారో లేదా సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నారో ఈ బోర్డు వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగ అధికారాలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఏదో డిక్లరేషన్లో పెట్టారు ఆయన. దానికి ఆయన ఏమన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ గారిని? సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి శ్రీ 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 పవనానంద స్వామి గారు అంటూ సంబోధించారు. ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు. అక్కడ మొదలుపెట్టి వాళ్ళ కుమార్తెల దగ్గరికి వచ్చారు. వాళ్ళ కుమార్తెల దగ్గరికి వచ్చి వాళ్ళ కుమార్తెలు డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు హిందువులు అవుతారా అని చెప్పి ప్రశ్న చేశారు. హిందువులు అని చెప్పి ఆయన చెప్పలేదు కదా, వాళ్ళు క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారు కాబట్టి నేను డిక్లరేషన్ ఇప్పించి నేను దర్శనానికి తీసుకెళ్ళానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కరుణాకర్ రెడ్డి గారు ఏమంటారు? మీరు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పోరాట యోధులు కదా, మీరు పవనానంద స్వామిగా అవతారం ఎత్తారు కదా, మరి మీ కుమార్తెలు కూడా హిందువులుగా మారాలి అనేది ఆయన డిమాండ్, కరుణాకర్ రెడ్డి గారి డిమాండ్. కాబట్టి ఇదే వర్తిస్తుంది కదా కరుణాకర్ రెడ్డి గారు కూడా. ఆయన హిందూ అయినప్పుడు వాళ్ళ కూతుళ్ళకి కూడా హిందూ పద్ధతిలోనే పెళ్లిళ్ళు చేయాలి. మరి అప్పుడు వాళ్ళ కూతుళ్ళకి క్రిస్టియన్ పద్ధతిలో చేశారంటే మరి అప్పుడు ఆయన క్రిస్టియన్ అవుతారు కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు? లాజిక్ ఆయన మర్చిపోయాడు, అందుకే నెట్ జైల్లో ఆయన వెంటాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటి అని. దాంతో ఆయన భూమన్ కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీడియా సమావేశం బూమరంగ్ అయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.